నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం సినీ ఇండస్ట్రీ సమస్యలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలంటూ సీఎం సూచించారు. సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో చెప్పారన్న దిల్ రాజు. మహాలక్ష్మి పథకాన్ని మాయ చేసినందుకు బేష్ చెప్పారా? రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివకుమార్ నియామకం. ఇక డీటెయిల్స్కి వెళ్తే పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన, అల్లు అర్జున్ అరెస్టు వ్యవహారం నేపథ్యంలో టాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. సినీ ఇండస్ట్రీలోని సమస్యలను సినీ పెద్దలు ప్రస్తావించిన అంశాలపై వాటి అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ కమిటీలో పలువురు అధికారులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఉండనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు సీఎం సూచనలు పరిశ్రమ తెలుగు సినిమాపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో చెప్పారని తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు అన్నారు. ఇవాళ పలువురు సినీ ప్రముఖులతో సీఎం భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలంటూ సీఎం తమకు సూచించారని తెలిపారు. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమాల షూటింగ్స్ కూడా జరగాలన్నారు. అందుకు సంబంధించి సలహాలు సూచనలను తమ నుంచి సీఎం అడిగి తెలుసుకున్నారని ఆయన తెలిపారు. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నదే సీఎం ఆలోచన అని దిల్ రాజు తెలిపారు. రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది. నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నికల హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును ప్రశంసిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లేఖ రాయడాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. దేనికి శభాష్ అని ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకాన్ని మాయ చేసినందుకు బేష్ చెప్పారా, లేక మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకునే అరాచక పరిస్థితికి శభాష్ చెప్పారా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. రైతుల చేతికి సంఖ్యలేసినందుకు శభాష్ తెలిపారా, లేక విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నందుకు శభాష్ చెప్పారా అని నిలదీశారు బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ ని అవమానం చేశారని చెప్పడం బీజేపీ వాళ్లకు ఊతుపదమైందని, మహాత్మా గాంధీని చంపినోళ్లే మీరని,
అంబేద్కర్ ని కూడా ఖతం చేయాలని చూస్తున్నారని, పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ని అవమానించిన అమిత్ షా క్షమాపణ చెప్పాలంటున్న మాజీ ఎంపీ హనుమంతరావుతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎంపీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు. సార్ చెప్పండి, మీరు భారత్ అంటే పార్లమెంట్ లో అమిత్ షా అంబేద్కర్ ని అవమానించింది అని చెప్పేసి మీరు నిరసనలో కార్యక్రమాలు చేశారు. కానీ అంబేద్కర్ ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. చూడండి, వాళ్ళకు ఊత పదం అయిపోయింది. ఎప్పుడు కూడా అంబేద్కర్ మేము ఆహ్వానం చేసిందో వాళ్ళు మరి ఇవాళ అంత మమ్మల్ని అంటున్నావు కదా, మళ్ళీ ఇవాళ అమిత్ షా ఎంత పెద్ద అవమానం చేసిండు. దేవుని పూజ ఉన్నన్న చేస్తే స్వర్గం వస్తుంది. అంబేద్కర్ కి ఎందుకు 6 సార్లు పేరు ఎత్తిండు అంటే అంబేద్కర్ అంటే ఎంత కోపం ఉన్నదో దీంతో బయటపడ్డది. ఆయన రాజ్యాంగం రాసిండు. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యక్తి హోమ్ మినిస్టర్ ఉండి రాజ్యాంగం రాసినందుకు అవమానం చేసినా లేదా ఇప్పటిదాకా బీజేపీ నాయకులు కానీ నరేంద్ర మోడీ కానీ ఏ సెంట్రల్ మినిస్టర్ కానీ ఇంక్లూడింగ్ అమిత్ షా అట్లా అనలేదు. తప్పనుకునే నువ్వు క్లియర్ గా అన్నావు. అంబేద్కర్ కి ఎందుకు పూజిస్తారో దేవుడు అన్న పూజించుందంటు. అంబేద్కర్ అభిమానులు దేవుడు అనుకుంటారు. అన్నం పెట్టినోడు బావుల దగ్గర రానేలే, గుళ్ళలోకి రానేలే, ఎంత కానీ తెలవని ఊరు బయట పెడుతున్నాడు. అలాంటి నాయకుని అన్నాడు. వాళ్ళందరూ అవమానం చేసిండు కాబట్టి తప్పనిసరిగా ఆయన అపాలజీ చెప్పాల్సిందే. అప్పుడే నిజమైన అంబేద్కర్ ఆలోచన ఉన్నదని మేము అనుకుంటాం. ఇప్పటివరకు మీకు లేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎప్పుడు మీరు మహాత్మా గాంధీని చంపిన లేదు. ఇక అంబేద్కర్ కూడా ఖతం చేయాలని చూస్తున్నారు అనేది నా ఉద్దేశం. దీనికి ఎట్టి పరిస్థితుల్లో అపాలజీ చెప్పాల్సిందే, లేకపోతే ఆయన మీద ఎస్సీ కేసు పెట్టాలి. ఎక్కడ కూడా అమిత్ షా అట్లా కించపరిచినట్టుగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీకి అబద్ధాలు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అంటున్నారు. చూడండి, ఆయన అన్నది పార్లమెంటులో 6 సార్లు పేరు ఎత్తిండు. ఒక ఏది ఆనవాయితీ అయిపోయింది. ఇది ఒక ఏది అంబేద్కర్ 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 6 సార్లు అని. దీనివల్ల దేవుళ్ళ పూజ చేస్తానన్న స్వర్గానికి పోతానని. ఇది అవమానం కాకపోతే ఏంటమ్మా? దానికి ఆయన నేను అనలేదు అంటే హౌస్ లో మాట్లాడింది. రికార్డు తీస్తే తెలుస్తుంది అంబేద్కర్ కి ఎంత అవమానం చేసిండు. ఇంతవరకు నేను 50 ఏళ్ళ రాజకీయంలో చూసినా నేను ఎవరు కూడా ఇంత ఘాటుగా అంబేద్కర్ ను విమర్శించిన లేడు. కాబట్టి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయింది కానీ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ పెట్టలే. ఇప్పటివరకు అయితే నిజంగా కూడా నేను జ్యుడిషియరీ కూడా అడుగుతున్నా, చీఫ్ జడ్జిని అడుగుతున్నా, రాజ్యాంగం రాసినటువంటి అవమానం జరిగిందా ఆయనన్నా చెప్పాలి. పార్లమెంట్ లో మాట్లాడిన తీరు తిట్టేది అవసరం లేదు. అవమానం అనేది వేరే తీరుగా 4 సార్లు ఆయన 5, 6 సార్లు ఎత్తి దేవుని పూజ చేయి ఎందుకు చేస్తుంటే ఆయన అవమానం చేసినట్టు కదా. కనుక ఆయన మీద కేసు పెట్టాలి. బీజేపీకి అంబేద్కర్ పట్ల పూర్తి స్థాయిలో చిత్తశుద్ధి ఉంది, కానీ కాంగ్రెస్ కే లేదు. 1954 నుంచి 88 వరకు దాదాపు 21 మందికి భారత రత్న ఇచ్చి అంబేద్కర్ ఎందుకు విస్మరించారో కాంగ్రెస్ వాళ్ళు చెప్పాలి. అవునండి, మీరు విస్మరించిండు అన్నట్టు. అంబేద్కర్ భారత ఎవరు ఇచ్చిండు? చంద్రశేఖర్ ఇచ్చిండు. మరి మీరు ఉన్న కాలంలో ఎందుకు చేయలేదు? పోనీ ఇచ్చిన నువ్వే అంటున్నావు బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న. మరి భారతరత్నకు అవమానం చేయొచ్చా అని నేను అడుగుతున్నా. కనుక ఇలాంటి భాష ఎంతసేపటికి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీని క్రిటిసైజ్ చేయడమే తప్పితే వాళ్ళకి వేరే పని ఏమీ లేదు. చేసిన డెవలప్మెంట్ లేదు. ఏడేసిన కొంగడ అన్నీ ఉన్నది. రైతులు రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక న్యాయపేత మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇస్తలేరు. ఆఖరికి ఏదైతే మన ఉల్లిపాయ ధర పెరిగితే మేము రోడ్డు మీదకి వస్తున్నాం. మాకంటే వాళ్ళ మీద కూడా వేసిండ్రు. అక్కడ మహారాష్ట్రలో ఉల్లిగడ్డ కులారు చేసి మంత్రికి వేసిండ్రు మా దూరమని. మైక్ దగ్గరకు పోతే మాట్లాడండి అంటే రైతులకు నోట్ల మట్టి కొడుతున్నాము. ఇవన్నీ కొత్త మాటలు. కనుక వీళ్ళకు బడుగు బలైన వర్గాల మీద ప్రేమ లేదు. కేవలం అగ్రకుల అదాని అబాని మీద ప్రేమ ఉన్నదని క్లియర్ తెలుస్తుంది. ఇది వేరే మాట్లాడుతుంటే కామన్ మెన్ మాట్లాడితే అతని మీద అట్రాసిటీస్ కేసు పెరుగుదా లేదా? కనుక తప్పనిసరిగా ఆయన అవమానం చేసిండు. అవమానాన్ని గ్రహించి అపాలజీ చెప్తే కొంతనన్నా మెరుగైతే, లేకపోతే బడుగు బలైన వర్గాలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి సరైన బుద్ధి చెప్తారు అనేది నా ఉద్దేశం. ఇది మొత్తానికి ఖచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పేసి హనుమంతరావు చెప్తున్నారు. తెలంగాణ ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి నియమిస్తూ ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాను ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన అభిమానులు హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద సమరాలు చేసుకున్నారు.
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డికి శివచరణ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అంతకుముందు యువత రాజకీయాల్లోకి రావాలంటే వాళ్ళ ఊర్లలో గాని పట్టణాలలో గాని ఎన్నో ఇబ్బందులు నెలకొనే వాళ్ళకి. ఊర్లో చాలా మంది సపోర్ట్ చేయదను మీరు రాజకీయంలోకి ఏంటంటూ ఎంతో మంది ఆపంగా కూడా అట్లా చాలా మంది యువత గడిచిన కాలాల్లో ఎంతో మంది వెనకలికి వెళ్ళిపోయారు. కానీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు యువతకు అవకాశం కల్పించాలని ఈ రోజు మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా మన తెలంగాణ రాష్ట్రంలోనే 7,000 మంది యువజన కాంగ్రెస్ లో పరోక్షంగా అందరూ పోటీ చేసి గెలుపు ఓటములు చూస్తూ అసలు రాజకీయం అంటే ఏంది, సేవ అంటే ఏంది, ఒక మనిషిని ఒక ఓటు ఎట్లా అడగాలి, ఎట్లా సేవ చేయాలి అని గొప్ప పాఠం నేర్చుకుంటూ ఇలా యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ మన రాష్ట్రంలో జరిగాయి. దాంట్లో రాహుల్ గాంధీ గారు ఎట్లయితే ట్రాన్స్జెండర్స్ కూడా సపోర్ట్ చేస్తారో మన రేవంత్ రెడ్డి గారు కూడా మనం చూసుంటాం. నిన్న మొన్న ఒక ట్రాన్స్జెండర్ కూడా ఉద్యోగం కల్పించారు, ప్రభుత్వ ఉద్యోగం. అలానే యూత్ కాంగ్రెస్ లో కూడా మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్లు కూడా పోటీ చేశారు, గెలిచారు, జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నారు. ఇట్లాంటి గొప్ప నిర్ణయం తీసుకొని రాహుల్ గాంధీ గారు యువతను ఇంత స్థాయిలో ముందుకు తీసుకొచ్చి దేశంలో ఎక్కడి లేని విధంగా 2 లక్షల పైగా మెజారిటీతోని మా అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు గెలిచారు. నిన్ననే మా అధినాయకత్వం తనని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. దానికి మేమందరం యువత అంతా ఎంతో సంతోషిస్తున్నాము. ఈ రోజు మా అధ్యక్షుడిని ఇక ఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ శిక్షణ తరగతుల్లో నేర్చుకుంది ఇదేనా, కనీసం ఏం మాట్లాడుతున్నారనే విజ్ఞత కోల్పోవడం దురదృష్టకరమన్నారు. సినీ పరిశ్రమను చెన్నారెడ్డి తమిళనాడు నుండి హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాద్ మహానగరంలో సినీ పరిశ్రమ ద్వారా లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, అందరూ మన బిడ్డలేనని దయచేసి ఆంధ్ర తెలంగాణ అనే భావం తేవొద్దని ఎమ్మెల్యే హితవు పలికారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే, రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ళు అయింది ఏర్పడి, కూడా చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడుతున్నారు. ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు, మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు. ఒక చిన్న సంఘటన ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యేలు మాట్లాడు. మన శిక్షణ తరగతులు పెట్టిరిల్లు, మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున ఆ రకమైనటువంటి శిక్షణ తరగతి సాగరిస్తా ఉన్నాం. ఇవాళ ఆందోళన తెలుపండి, ఇది ఉండవద్దు అని ఒక లాయరు, ఒక అతను, అదేవిధంగా ఒక ఎమ్మెల్యే, అదే ఒక మంత్రి ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది అన్నటువంటి మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతా ఉన్నాను. ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి 1989లో. చాలా మంది తెలియదు. ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి, తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది అలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళం పొమ్మనే అధికారం నువ్వు ఎవడరాను అని అడుగుతా ఉన్నాను. నీ అధికారం ఇటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్లో తిరగనీయం. హైదరాబాద్ ప్రాపర్ మాది. హైదరాబాద్లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ బిడ్డని తప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానభావాలను దెబ్బతీస్తే ఊకునే పరిస్థితి ఉండదు. అది ఎమ్మెల్యే కానీ, అది మా పార్టీడే కానీ, కాంగ్రెస్ వాడు కానీ, ఎవడైనా సరే బీజేపీ కానీ వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమనంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పేద వర్గాల ఆదర్శ నాయకుడు రంగా అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూల్ సెంటర్లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. మహానుభావుడైన రంగా భౌతికంగా మన మధ్య లేకపోయినా పేదల కోసం ఆయన చేసిన మంచి, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం చేసిన పోరాటాల ద్వారా చిరస్థాయిగా నిలిచే ఉంటారని ఎమ్మెల్యే రాము అన్నారు. శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 36వ వర్ధంతి గుడివాడ పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం.
అది ఈ ఏజీకే హై స్కూల్ ఆవరణలో ఇక్కడ 11 గంటల నుంచి 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం కూడా మా పంట సాంబయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మన దీంట్లో. చరిత్రలో చూసుకుంటే ఆయన ఒక రియల్గా ఎమోషన్. ఇప్పుడు మనిషి బడుగు వర్గాల తరఫున పోరాటం చేయడమే కాకుండా చేసిన పోరాటం పీక్కి తీసుకెళ్ళి అందరిలోనూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. అలాంటి వ్యక్తులు మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాల్లో నడవడం కూడా చాలా అత్యవసరం. సో ఈ రెండింటిని కలిపి ఆయన ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ఇక ఆయన అనుకున్నట్టుగా ప్రజలకి అంటే సేవలు చేయాలని చెప్పేసి నేను కూడా భావిస్తా ఉన్నాను. తప్పకుండా మేము అందరం కలిసి గుడివాడ ప్రగతిలో ఆయన పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు చేయబోతున్నాం. లైంగిక వేధింపుల కేసులో ఛార్జిషీట్ పై జానీ మాస్టర్ స్పందించారు. నేను నిందితుడికి మాత్రమే, నేను ఏ తప్పు చేయలేదు, నా మనసుకు తెలుసు ఏం జరిగిందో, ఆ దేవుడికి తెలుసు అన్నారు. న్యాయస్థానంపై తనకు గౌరవం ఉందని, న్యాయస్థానంలో నిర్దోషిగా క్లీన్ చీట్ ఇస్తారని జానీ మాస్టర్ ఆశాభావం వ్యక్తం చేశారు. జానీ మాస్టర్ మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం, న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. ఈ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటే, నేను నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను. మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సినీ ఇండస్ట్రీ సమస్యలపై అధ్యయనానికి మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలంటూ సీఎం సూచించారు. సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్ రెడ్డి విజన్ ఏంటో చెప్పారన్న దిల్ రాజు. మహాలక్ష్మి పథకాన్ని మాయ చేసినందుకు బేస్ చెప్పారా? రాహుల్ గాంధీ లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాను. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జక్కిడి శివచరణ్ రెడ్డి నియామకం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.